చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో మాట్లాడటం జరిగింది, చాలా బాధాకరంగా మాట్లాడటం జరిగింది. నేను చూస్తే నువ్వు మీ నాయకుడు కలిసి ఇలా క్రిస్టియన్ అని చెప్పడం జరిగింది. ఆయన క్రిస్టియన్ అయితే ఆయన సర్టిఫికెట్లో ఎస్సీ ఏదైతే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా అన్ని దేవాలయాలకి, హిందూ దేవాలయాలకి వెళ్ళి అన్ని దేవాలయాల్ని కూడా సందర్శించడం, అన్ని దేవాలయాల దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కూడా జరిగింది. గతంలో మీరు చూడండి, ఇది వివేక సంబంధించినటువంటి హిందూ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది. అంతేకాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప ప్రతిష్ట కలిగినటువంటి తిరుపతి దేవస్థానాన్ని కూడా దర్శనం చేసుకుని పలుమార్లు ఆ వారిని కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. అంతేకాదు భీమవరంలో పీఠాధిపతి మన సరస్వతి స్వరూపానంద సరస్వతి గారి యొక్క చిన్న పీఠాధిపతి గారు వస్తే ఆయన కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఇవాళ ఎవ్వరికీ కూడా ఇబ్బంది కలగకుండా ప్రజల పక్షాన పనిచేస్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఒక పక్కనేమో లడ్డూలో కొవ్వు కలిసిందని చెప్పి రాజకీయం చేసి దాన్ని పక్కదో పట్టించి ప్రజల యొక్క సమస్యలను పక్కదో పట్టించినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఒక పక్కన ముమ్మాటికి కూడా శాసన మండలి చైర్మన్ గారైనటువంటి కొయ్యే మోసేన్ రాజు గారిని మీరు క్రిస్టియన్ అని మాట్లాడటం ముమ్మాటికి తప్పేనని ఇవాళ ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇలా బలహీన వర్గాల పక్షాన కూడా మేము పూర్తిగా కూడా అచ్చెన్నాయుడు మాట్లాడినటువంటి వ్యక్తిని తప్పనిసరి బర్తరఫ్ చేయాలి మంత్రివర్గం నుంచి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మంత్రివర్గం నుంచి తొలగించాలి. ఇవాళ మాట్లాడుతున్నటువంటి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏ వ్యక్తి అయినా మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇవాళ మాట్లాడుతున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా బాధాకరమైన విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ రానున్న కాలంలో మీరు చేస్తున్నటువంటి కుట్రలు కానీ కుతంత్రాలు కానీ మీరు చేస్తున్నటువంటి మత కుల రాజకీయాలన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ రానున్న కాలంలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ